అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం, సుస్వాగతం. ఇంకొక మంచి ఆలోచన వచ్చింది. మరి ఆలోచన రాగానే శ్రీదేవి ఏం చేస్తుంది? చెప్పేస్తుంది అందరికీ. 100 మంది చూస్తాను, ఒకప్పుడు వేలలో లక్షల్లో అయిన వ్యూస్ 100లోకి దిగిపోయినాయి. అయినా సరే ఒక ఆరాటం, మంచి చెప్పాలి, నా జీవితం చివరి వరకు నేను చెప్తూనే ఉండాలి. అందులో 100 మందిలో ఒక్కరు మారినా సరే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది అని చెప్పేసి. అయితే ఎప్పుడు కానీ ఒక వీడియో చేయాలన్నా, ఒక మంచి మాటలు చెప్పాలన్నా, అనుభవజ్ఞులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ అనుభవాల సారంతోనే చెప్తారండి. అది నాకు అంత అర్థమైపోయింది అనమాట. అర్థమైపోయి నాకు కూడా అప్పుడప్పుడు అలాగే చెప్పాలని అనిపిస్తుంది. అందుకని ఈరోజు కూడా చెప్పాలనిపించింది. ఏమని అంటే, సమాజంలో ఒకటి బాగా పేరుకొని పోయిందండి. కష్టపడి సృష్టి భగవంతుడు ఇస్తే ఎన్నో అవతారాలు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఎన్నో అవతారాలు ఇచ్చిండు భగవంతుడు. ఒకప్పుడు రాక్షసులు మనుషులు వేరువేరుగా ఉండేది కదా. ఇప్పుడు మొత్తం మనుషుల్లోనే ఉండిపోయినాయి అన్ని. మీకు అర్థమై ఉంటుంది కదా, అన్ని బుద్ధులు మనలోనే ఉండిపోయినాయి, మంచి చెడు రెండు. ఇన్నిట్లలో ఇంకొకటి ఉందండి చాలా. ఏంటి అంటే, నేను అనే పదం, నేను నాది అనే ఒక అహంకారం, అది ఎంత దాకా దారి తీస్తుందంటే, ఎంత ఘోరం అయిపోయిందంటే పరిస్థితి. ఈ నేను అనే పదం అనేది ఎలా చెప్పాలి మీకు? ఇక్కడ నుండి మొదలు పెడదాం, తల్లిదండ్రుల నుంచి మొదలు పెడదాం. మనకు తల్లిదండ్రులు కష్టపడి కానీ పెంచి పెద్ద చేస్తే, ఒకవేళ వాళ్ళు ఏదో మంచిగా ఎదిగి మంచిగా స్థిరపడ్డారు అనుకోండి, ఇది మర్చిపోతున్నారు ఇక్కడ. నేను చాలా కష్టపడ్డా, మా ఆఫీస్లో ఎంత కష్టపడితే నాకు ఈ ప్రమోషన్స్ వస్తాయి, ఎంత కష్టపడితే లైఫ్ లీడ్ చేస్తున్నా, ఇక నా అర్థమవుతుందా అని అడిగే పిల్లలు కూడా ఉన్నారు. అదే ప్రపంచం. ఇది పక్కన పెడితే చాలామంది, కొంతమంది ఎవరికన్నా ఒక ఇంత సాయం చేస్తే, ఆ సాయంతో వాడు బాగుపడితే వాడి ముఖంలో ఉన్న చిరునవ్వు కృతజ్ఞత కూడా మాయమయ్యేటట్టు వాడిని మాటలతో, సూటిపట్టు మాటలతో పొడుస్తుంటారండి. నా వల్లనే, నేను ఒక ఫ్రెండ్ ఇంట్లో నేను విన్నా, నిజంగా విన్నా నేను. మొన్నటిదాకా వీళ్ళు చాలా ఘోరంగా ఉండేది, మేము సాయం చేసినాం, ఎవరు తోడబెట్టిన అన్నదమ్ములే చెప్తున్నారు ఈ మాట. వాడికి మేము చేయడం వల్ల వాడు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు. అదేనా? ఇంత అసహ్యంగా ఉంటుంది. నేనే చేసినాను, ఈ జీవితానికి నేనే రథసారథిని, నా కుటుంబానికి నేనే, సమాజానికి నేనే, నా తల్లిదండ్రులకు నేనే, నా తోడబుట్టిన వాళ్ళకి నేనే. ప్రతిదీ ఒక చిన్న సాయం, ఒక సాటి మనిషి ఒక సాయం అడిగినాం అనుకోండి, ఆ సాయానికి కూడా నేను చేస్తేనే అయింది, నేను చేస్తేనే ఇదైంది. ఈ నేను అనే పదం ఎప్పుడు మానిపోతుందంటే, మనకి మరణం అనేది మనకు దగ్గర దాకా వచ్చినప్పుడు ఆ యాతన, ఆ వేదన అప్పుడు తెలుస్తాయండి. ఏంటి నేను 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 అని, ఈ నేను అనేదే మాయమైపోతాం మనం. అవునా? ఈ నేను అనే శరీరం పడిపోతుంది కదా. ఇప్పుడు ఇందాక నేను అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చిన, ఒక 2 సెకండ్లలో నా కాళ్ళు కుప్పగూలిపోతే ఇప్పుడు నేను చెప్పడానికి ఉంటానండి నేను అంటే, వచ్చే క్షణం కూడా మనది కాదు కదా, ఈ క్షణమే కదా మనది. ఈ క్షణం మనం ఆలోచించే విధానం బాగుండాలి కదా. నేను ఏంటండి, నేను ఏది ఆలోచించాలి తెలుసా? విశ్వ సృష్టికి మూలమైన ఒక శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి అన్నింటికి మూలం, మనలో శక్తికి మూలం, మనలో మనస్సు. మనం ఒక మనస్సు ఇచ్చిండు కదా, మనస్సు ద్వారా మనం చేసే ధర్మ అధర్మానికి మధ్య ఉన్న తేడా ఏదైతే ఉందో, ఏ శక్తి అది పెట్టిందో ఆ శక్తి మూలం కదా. ఏ పని చేసినా ఒక్కటి అలవాటు చేసుకోండి. ఏమని అంటే, నేను అన్నం తింటున్నా, నాకు ఈరోజు ఆకలేసింది, నేను అన్నం తింటున్నా. అన్నం తింటుంటే భార్య వడ్డించినప్పుడు ఒక మాట అనండి. ఏమని? మా అమ్మ ఈ కర్రీ చాలా బాగా వేసేదిరా, నిజంగా మా అమ్మ చేతి వంట మిస్ అయిపోతున్నా కదా. ఎంత బాధ అనిపిస్తుంది. భార్య భర్తకు వడ్డించేటప్పుడు కూడా అంతే. ఈ కర్రీ తను చేస్తున్నప్పుడు, ఈ కర్రీ అమ్మ అయితే చాలా బాగా చేసేది కదా, నిజంగా అమ్మంతా బాగాలేకున్నా నేను చేసేదాన్ని కదా. ఆహా, నేను అనే పదం ఉండదు అక్కడ. ఇది తర్వాత మనం ఏదైనా సాధించినప్పుడు, గొప్పగా సాధించినప్పుడు, మనమంతా వెల్ సెటిల్ అయిపోయినాము, అన్నీ అయిపోయిన తర్వాత అహంకారం కాదండి, చక్కగా మాట్లాడండి. ఏమని? ఈ మూలం ఏదైతే ఉందో, నా లోపల చైతన్యాన్ని నింపిన ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి అన్నింటికి కారణం, అదే మూలం. ఆ భగవంతుని కృపలేంది నేను ఇదంతా ఎట్లా చేయగలుగుతా? అది ఆలోచించండి. ఎవరన్నా చూసి, ఏమండి మీరు చాలా గొప్ప, చాలా గ్రేట్, అబ్బా ఇల్లు కట్టేసారు, పెళ్ళిళ్ళు చేసారు, పేరంటాలు చేసారు, ఇన్ని మాటలు మాట్లాడతారు, మీ వాళ్ళకందరికి సాయం చేశారు. ఇవన్నీ చేసుకోవడానికి ఎవడిచ్చిండండి? ఆ పైవాడిచ్చిండు. మనం మాట్లాడే మాటలు పంచభూతాలే సాక్ష్యం మనకి. మనం మంచి మాట్లాడుతున్నామా, చెడు మాట్లాడుతున్నామా? అందుకే ప్రకృతి, భగవంతుడు ఒక్క దగ్గరే ఏక స్వరూపం అండి. ప్రకృతి స్వరూపంలో నేను మిళితమై ఉంటాడు కదా.
ఆయన ఏమీ అనడు మనల్ని. ప్రకృతి చూస్తుంటది మనల్ని. ఆ ప్రకృతి మనం మంచి చేస్తే మంచినే రిటర్న్ ఇస్తుంది, చెడు చేస్తే చెడే రిటర్న్ ఇస్తుంది. కేవలం ఒక మాట కూడా ప్రకృతి ఉంచుకోదండి, మాట కూడా రిటర్న్ చేస్తుంది. అది మంచి అయినా చెడైనా సరే. ఈ సత్యం తెలిసిన వాళ్ళు ఎప్పుడు నేను అనే అహంకారం నుంచి బయటపడిపోతారు. ఏముందండి, నేను మన ఇలా శరీరము మొత్తము లోపల ఉన్న జీవత్వం అంతా పోయి అచేతనంగా అక్కడ పడిపోతే మరణించి ఒక శవం లాగా మారిపోతుంది. అప్పటిదాకా శివం లాగా ఉన్నది శవం లాగా మారిపోతుంది కదా. మారిపోయిన తర్వాత ఏం తీసుకెళ్తాం? ఏమి తీసుకెళ్ళాం. మనల్ని తీసుకెళ్ళి కాల్ చేస్తారు తప్ప కేవలం మనం మాట్లాడుకునేదైతే అహంకారం లేకుండా వినయంతోని విధేయతతోని మన చుట్టూన్న ఏదైతే ఒక సృష్టించిండో భగవంతుడు మనకంటూ ఒక కుటుంబమో సమాజమో ఒక లీడర్ కావచ్చు, మీరు ఎవరన్నా కావచ్చు, మీరు దేశానికి సేవ చేసే వాళ్ళు కావచ్చు, కుటుంబంలో ఒక బాధ్యత గల వ్యక్తి కావచ్చు, ఏదైనా సరే ఒక పద్ధతిగా విలువలతోని మీరు గడిపితే అదే దానికి సంబంధించిన పాప పుణ్యాలు మాత్రమే మనతోని వస్తాయి. అప్పుడు మన స్వర్గమా నరకమా లేదు, ఇంతకంటే మించి ఈ జన్మ లేకుండా భగవంతుల్లోనే ఐక్యమైపోయి ఆయనతో పాటు ఉండడం అనేది ప్రకృతి డిసైడ్ చేస్తుంది. అందుకే అంటారు, ఒక మూవీ కూడా వచ్చింది చూడండి, పంచభూతాల సాక్ష్యాలు కదా మూవీ. అందుకే అంటారు కదా, మంచి ఎవరికి ఎక్కదు, మంచి ఎక్కే సమాజంలో లేము. కానీ మంచి ఉంది. ఎక్కడ ఉంది? 100లో 100లో 1%, 2% ఉంది. ఆ 2% కోసమే ఎంతో మంది మహానుభావులు మనకు మంచి చేయండిరా మంచి చేయండిరా. కలియుగంలో అప్పుడు వేరే యుగాల్లో లక్షల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించిన భగవంతుడు కలియుగంలో నీ నామస్మరణ, ఆయన నామస్మరణ చేస్తే చాలు, నేను నీతోను అంటున్నాడు. ఎందుకంటే కలి మనలోకి ప్రవేశించాడు. కలికున్న ప్రభావమే అది. ఎవరైతే స్వార్థము పిచ్చిగా అహంకారంతో నేను అనే భావంతో ఎవరైతే ఉంటాడో వాని ఒంటి నిండా కలి పురుషుడే ఉంటాడు. ఇంకా వాడు మంచి ఎక్కడ చేస్తాడు? పోయేటప్పుడు వాడికి పోయిన తర్వాత మంచి లోకాలు ఎక్కడ వస్తాయి? కాదు. అదొక్కటి నేను అనే భావన వదిలేసి ఈ జీవితానికి ఈ పూట ఒక అన్నం మెతుకు తిన్న వాళ్ళని గుర్తు చేసుకోవాలి, మనకు సాయం చేసిన వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఈ అన్నింటికి మనలో ఎంత చావు బతుకులో ఉన్నా మనం ధైర్యంగా బయటికి రాగలుగుతాం. చూడండి, కొత్త జీవితం ప్రారంభించినప్పుడు ఆ శక్తిని ఇచ్చిన భగవంతుని గుర్తు చేసుకొని ఆయనకి పాదాభివందనం చేయాలి. ఇది కదా వినయము, విధేయత, విచక్షణ, ఆలోచన కదా. ఎప్పుడు కానీ ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా మీరు దేనికి అధైర్యపడకూడదు. ఎప్పుడు కానీ ఒక మాట ఉందండి, ఏమని అంటే ఆశ ఉండేటోనికి గెలిపోవటంలో అవన్నీ ఉంటాయి. అంతే కదా. ఒక సినిమాలో కూడా వింటాం మనం, సినిమాలు అంటే సినిమాల్లో మంచి కూడా ఉంటుంది, తీసుకోండి. కనీసం పుస్తకాలు చదువుకున్న మంచి సినిమాలు చూడండి అని చెప్తా నేను. ఆశ ఉండేటోనికి గెలిపోవటంలో, ఒక ఆశయంతో బ్రతికేవాడికి ఎప్పుడూ ప్రయాణమే. ఆ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వాడి గమ్యం వాడు చేరుతాడు. చేరిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? దాని పేరే ఆత్మసంతృప్తి కదా. ఆత్మసంతృప్తి రావాలి అంటే తప్పకుండా మనకు మనమే ప్రతిరోజు సెల్ఫ్ అనలైజేషన్, ఆత్మ విశ్లేషణ అంటారు. అందుకని రోజు గడిచే ముందు సాయంత్రం అయిన తర్వాత, రాత్రి అయిన తర్వాత, పడుకునే ముందు ఆలోచించండి, నిజంగా నేను చేసేది కరెక్టేనా, నేను బాగానే చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఒక మెచ్యూరిటీ ఉంది కదా. మనం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, ప్రపంచాన్ని చదువుతున్నాం, ప్రపంచం తిరుగుతున్నాం కదా. మనకి మంచి చెడు రెండు తెలుసు. కానీ ఒక స్వార్థం అనే ఒక పొర మనల్ని కమ్మేసి మనం మంచి ఆలోచించకుండా చేస్తుంది. కాబట్టి మనుషుల్లో మంచి లేకుండా ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉండరండి. దాన్ని మనం గుర్తించినప్పుడే మన జన్మకు ఒక సార్థకత అనేది ఉంటుంది. అట్లా ఆలోచించండి. అహంకారాన్ని దించేసుకొని ఖచ్చితంగా ఒక ఆశయంతో ముందుకెళ్ళండి. అప్పుడు ఎంత బాగుంటుందంటే భగవంతుని దృష్టిలో మీరు ఉంటారు. మనకు చివరకు కావాల్సింది అదే, ఆయన దృష్టిలో మనం ఉంటే ఆ తర్వాత మనకంతా పైన నరక బాధలు పడాల్సిన అవసరం లేదు. ఇస్తే మంచి జన్మ ఇస్తాడు, లేకుంటే తనలో ఐక్యం చేసుకుంటాడు కదా. ఈ మాత్రం దానికి మనము అహంకారం మనకు అవసరం లేదు కదండి. సో ఇవన్నీ మానేసి చక్కగా వినయంతో, విధేయతతో, విలువలతోని బ్రతుకుదాం మనం. సరేనా? ఈ వీడియో ఎంతమంది చూస్తారో అంతమందిలో ఒక్కరికి నచ్చినా సరేనండి. నేను అంటుంటాను, మా వారు అంటుంటారు, చాలా వ్యూస్ అయ్యేవి ఇప్పుడు అవ్వట్లేదు అని. అంటే ఏమండి, 10 మంది చూసారా? ఎస్, 10 మంది చూసింది కదండి. ఇంకేం బాధ మనకి? 10 మందికి నచ్చింది కదా, 10 మందిలో ఒక్కడికైనా నచ్చుతుంది కదా, చాలు కదా మనకు అది అని అంటారు. నా జన్మకి నేను అదే తృప్తి పొందుతూనే మంచి చెప్పాలని చెప్పి చూస్తూ ఉంటాను. తప్పకుండా ఇలాంటి మంచి మాటలు వినండి, ఆచరించడానికి ప్రయత్నించండి. అప్పుడు నా వీడియోస్ ఒక అర్థం ఉంటుంది, మన జీవితానికి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. ఇలా మనసు స్పందించినప్పుడల్లా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు నమస్తే.